భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలను ఘనంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు అంబటి చిన్న, మాజీ కార్పొరేటర్ పల్లివేల రవి అనంతకుమార్లు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పార్టీ ఎంపిక చేయడం పట్ల పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తమ నాయకుడు ఎమ్మెల్యే కొండబాబు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కుల మత పార్టీలకు అతీతంగా ఈ నెల 14వ తేదీన జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబు సహకారంతో దళితులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం దళిత, గిరిజన, వెనుకబడిన కులాలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు బచ్చల కామేశ్వరరావు, బంగారు సత్యనారాయణ, సామంతుల రాజు, గబ్బర్, ముద్దంట నాగేశ్వరరావు, బొంగా నాగరాజు, బాలప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 14వ తేదీన భానుగుడి సెంటర్లో జరిగినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి విజయవంతం అయినందుకు గాను ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా అది అంత విజయవంతం అవడానికి కారణం కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు. ఆయన ఆ ఏరియాని పోలీసు వారితో మాట్లాడి ఈ ప్రదేశంలో మీరు పెట్టుకోండి బాగుంటుందని చెప్పి మాకు ఎంకరేజ్ చేసినటువంటి కొండబాబు గారికి, అదేవిధంగా ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి దళితులందరికీ, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే ఆ రోజు తెర మీద దళితులు ఉన్నారు, తెర వెనకాల దళితేతరులు చాలామంది మాకు సపోర్ట్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారందరూ సహకరించారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఆ రోజు కొండబాబు గారు ఒక విషయం చెప్పడం జరిగింది. దళితులంతా ఏకమవ్వండి, మీరందరూ కూడా కలిసి కార్యక్రమాలు చేయండి అని చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, కాకినాడ సిటీలో ఓటున్నటువంటి ప్రతి ఒక్క దళిత కార్యకర్తని కూడా మేము స్పందించి రాబోయే రోజుల్లో 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాకినాడ సిటీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమవుతాం. అదేవిధంగా 2029లో కాకినాడ నియోజకవర్గంలో కొండబాబు గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి కాకినాడలో ఉన్నటువంటి దళితులందరూ కూడా, కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీసీఎల్ దళితులందరూ కూడా రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేస్తాం. కొండబాబు గారిని ఎమ్మెల్యేగా 2029లో చేసుకుంటామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆయనకి రాష్ట్ర టీడీపీలో ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పదవులకు చేరతారని, ఆ పదవుల్లో దళితులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా కల్పిస్తారని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా అభిమాన నాయకుడు కాకినాడ సిటీ సభ్యులు వనమాడి కొండబాబు గారికి తెలుగుదేశం పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు అతనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆ సాయిబాబు దయ వల్ల వారి కుటుంబం ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని భగవంతుడు కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, మొన్న ఏప్రిల్ 14ని భానుగుడి సెంటర్లో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం పెట్టాం. మేము తలపెట్టాం 4-5. ఇంతమంది వస్తారని, అంబేద్కరిస్టులు అంతమంది ఉంటారని మేము ఊహించలేదు. చాలామంది 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి అక్కడ కార్యక్రమం సక్సెస్ చేశారు. పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకు తెలుసండి, మీరు చెయ్యండి బాగుపడితేరా, మీకు అండగానే ఉంటాం, మీకు ధైర్యంగా ఉంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు పేరు ప్రతి ఒక్కరు అన్నారు. నమస్కారం. ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేసాం అక్కడ. ఎప్పుడు బాగుపడిలో ఎవరు చేయలేదు. మేము జనాలు తరలించలేదు. అసలు స్వతంత్రంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి కార్యక్రమం మేము దగ్గర నుంచి చేయాలని వచ్చారు. పెద్దలు, చిన్నలు, మీ అందరికీ, చిన్నలకి, పెద్దలకి అందరికీ మీ పాదాలు పొందడం. థ్యాంక్ యూ.